సార్ మరి ఈ జనరేషన్లో డయాబెటీస్ కూడా ఎక్కువ అయిపోయింది కదా సార్. అంటే చిన్నోళ్ళకి కూడా మనం చూస్తున్నాం, అంటే చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చేస్తుంది. సో దానికి మెయిన్ రీజన్ ఈ అన్వాంటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటారా? కాదు, ఫస్ట్ పిల్లలు పుట్టి పిల్లలు పుట్టిస్తా ఉంటే అమ్మలు బాగుండారా అని చూసుకోవాలా. మీ మదర్స్కి హిమోగ్లోబిన్ లేదు, వీక్గా ఉండరు, ఎండకు పోవాలా, D3 లేదు, ట్యాబ్లెట్ ఎందుకు బతుకుతూ ఉండరు. వాళ్ళు పెళ్లి చేసుకునేదే తప్పు. హెల్తీగా లేని వాళ్ళు హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలా. అందరూ వయసు వచ్చిందని పెళ్లి చేసుకునేస్తూ ఉంటారు. సో వీక్ మదర్స్ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ మచ్ వీకర్ చిల్డ్రన్, దే కాన్ ప్రొడ్యూస్ హెల్తీ బేబీ. అదే అడవిలో చూడండి, స్ట్రాంగ్గా ఉండేటివే పిల్లలు కంటా ఉంటాయి, క్రాస్ చేస్తూ ఉంటాయి. అవి పిల్లలు కానీ హెల్తీగా ఉండేవి బతుకుతాయి. సొట్టగా పుట్టింది అనుకో, అది తోడేలు తినేస్తుంది, పోయా ఎలిమినేషన్ అయిపోతుంది. ఇక్కడ లేదు కదా. సో వీక్గా ఉండే మదర్స్, వీక్గా ఉండే ఫాదర్స్ ట్యాబ్లెట్లు తింటా, ఇది వేసుకుంటా, ఇన్సులిన్ వేసుకుంటా, థైరాయిడ్కి మందులు వేసుకుంటా, హిమోగ్లోబిన్కి ఐరన్ మాత్రలు వేసుకుంటా. ఐరన్కి ఫుడ్ తిని ఇంప్రూవ్ చేసుకోరు, మాత్రలు వేసుకుంటారు. ఆ బ్లడ్లో ఏదో కనపడుతుంది, కానీ బ్లడ్లో కనపడింది నీ బాడీని తయారు చేయాలి. ఐరన్, కాల్షియం, సాయిలే మైక్రోబ్స్ అన్నింటి తయారు చేసి మొక్కలకి న్యూట్రిషన్ అంతా సాయిల్ అందియాలి. మనం ఈ మందులు కొట్టి యూరియా DAP వేసినట్లు పిల్ల లోపల వాడికి ఈ వీక్గా ఉండదు ఇవే అని వాడికి మందులు వేస్తాడు. వాడు యూరియా పెట్టడానికి పుట్టి పుడతాను, తుమ్మతా దగ్గుతా పుడతాడు. వాడికి 20 BP, షుగర్లు అన్నీ వచ్చేస్తాయి. సో మదర్స్ పెళ్లి చేసుకునేటప్పుడు కులం, మతము, డబ్బులు కాకుండా మీ హెల్త్ ఎట్లుంది, మీ సైకాలజీ ఎట్లుంది, మీరు వాళ్ళు పనులతో ఎట్లుండారు, మనకంటే చిన్నోళ్ళని గౌరవిస్తూ ఉంటారా లేదా, ఆ ప్రేమ ఉందా, మీ కుక్కలు ఇది ప్రపంచము, ప్రకృతి, నేచర్ మీద అవగాహన ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవాలా. అవన్నీ ఇంప్రూవ్ అయ్యే వరకు పోస్ట్పోన్ చేయాలా. బ్లడ్ టెస్ట్ చేసుకొని హిమోగ్లోబిన్ 8 ఉంటే 6 నెలలు పోస్ట్పోన్ చేసి మంచిగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని జిమ్ చేసి ఎండకు పోయి నువ్వులు చూసుకొని అంబలు తాగి మిల్లెట్స్ తిని వాకింగ్ చేసి స్కిప్పింగ్ చేసి చిన్నగా క్రీములు గీములు చెత్త గిత్త ఇవన్నీ నుంచి బయటపడి న్యాచురల్ స్కిన్ బ్యూటీ వచ్చేటగా చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. లేదు పెళ్లి చేసుకున్నారు అర్జెంట్ అయ్యి పిల్లల్ని పోస్ట్పోన్ చేసుకోవాలా. హెల్త్ ఇంప్రూవ్ చేసుకునే వారికి వాకింగ్ చేసి ఇది చేసి ఫుడ్ డైట్ మార్చి హెల్తీగా ఉండి వాకింగ్ మళ్ళీ మనందరూ హెల్తీగా ఉన్నామబ్బా ఇప్పుడు పిల్లలు కావాలనుకుని అప్పుడు పిల్లలు అంటే వాడు హెల్తీగా పుడతాడు. వాడికి కూడా మీరు ఆల్రెడీ హెల్తీ దానికి ఏమేమి కష్టపడ్డారో అవన్నిటిని వాడిని కూడా ఇంప్రూవ్ చేస్తారు కదా. వాడికి రాగులు పెడతారు, జొన్నలు పెడతారు, మునగాకు, అవిశాఖ పెడతారు, నువ్వులు లడ్డు పెడతారు, పల్లీలు పెడతారు, దేశీ బియ్యం పెడతారు, పాలిష్ లేని బియ్యం పెడతారు. వాడు ఆరోగ్యంగా ఉంటాడు. వాడికి ఎందుకు జబ్బులు వస్తాయి? వస్తాయి 100కి 1 ఎవరికో కొంతమందికి వస్తాయి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏదో. వాళ్ళకు ఇప్పుడు ఉండే డాక్టర్లు, ఇప్పుడు ఉండే హాస్పిటల్లు, ఇప్పుడు ఉండేవన్నీ సరిపోతాయి. అందరినీ పేషెంట్లు అయిపోతాయి ఎట్లా? అందరూ కూల్ డ్రింకులు తాగి, అందరూ చెత్తంతా తిని, అందరూ చిప్స్లు తిని ఆరోగ్యం పోగొట్టుకుంటే ఎట్లా పోగొట్టుతా? మీ హిమోగ్లోబిన్ లేదు. అందుకే నేను అన్నీ చెప్పేది ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి. మీ హిమోగ్లోబిన్ 10 కంటే తక్కువ ఉంటే డేంజర్లో ఉన్నారు, 8 కంటే తక్కువ ఉంటే వారి వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అంటే అప్పటికప్పుడే ఏం కాదు, 4 5 అట్లే ఉంటే చిన్నగా జలుబు, దగ్గు, నొప్పి, మోకాలు నొప్పి, ఇది నొప్పి, కన్ను నొప్పి, ఏంటికి రాలిపోతా ఉన్నాయి, అవి డ్రై అయిపోతుంది, కళ్ళు నీళ్ళు కారుతా ఉండే, అన్ని వస్తా క్యాన్సర్ కావచ్చు. Low hemoglobin will lead to failure of your thyroid, your diabetes, including cancer. Low hemoglobin is deadly. Anemia చాలా డేంజరస్ వర్డ్ కదా అది. అదేదో డెలివరీ అప్పుడు కొంచెం తగ్గిందనో, ఏదో యాక్సిడెంట్ అయింది ఇంట్లో ఉన్నావో అప్పుడు తగ్గితే ఓకే. రెగ్యులర్ బేసిస్ మీద నువ్వు ఏండ్ల కొద్దికి లో హిమోగ్లోబిన్ ఉంటే దట్ లీడ్స్ టు సీరియస్ ప్రాబ్లమ్స్, ఇంక్లూడింగ్ డయాబెటీస్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సో దాన్ని అర్జెంటుగా సీరియస్గా చేయాలి. స్కూల్లో మార్కులు పక్కనే హిమోగ్లోబిన్ వేయాలి. 98 మార్కులు వచ్చినాయి, హిమోగ్లోబిన్ 6 ఉంది అనుకో, వాడికి నువ్వు చదువు నిలిపేసి నువ్వు ఇంట్లో పోయి నువ్వు తినేసి రారా స్వామి అని చెప్పాలి. ఇంట్లో స్కూల్లో కూడా వాడికి రాగిజావి వల్ల కరివేపాకు, మునగాకుతో చేసి హాస్టల్ ఉంటే అవి పెట్టాలి. స్పెషల్ డైట్ ఇవ్వాలా. ఆ సజ్జతో గంజి చేసి పెట్టాలా, సజ్జరవ్వతో ఇడ్లీ చేసి వేడిగా పెట్టి కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ వేసి బాగా టేస్ట్గా చేసి పెట్టాలా. దాంట్లో కొంచెం క్యారెట్ గిన్నెట్లు వేయాలా. అట్లా మంచి ఫుడ్ పెట్టండి రా నాయన. ఈ మీ చేతిలో ఉండేటివి మీ చేతిలోనే వదిలేసి శరీరం అంతా హాస్పిటల్ కప్పు చెప్పేసి నాకు రెడీ చేయండి అంటే ఏంది అది? మీ చేతిలో ఉండేది చేయండి ఫస్ట్.
మీరు ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. నువ్వే సిక్ అయిపోయి మా జీవితాలు ఎట్లా అయిపోయినాయి, నువ్వన్నా బాగుండురా అని అడుక్కుంటా ఉంటారు పిల్లల్ని. అరే నువ్వే బాగాలేకుండా, నువ్వే మెంటల్గా ఫిజికల్గా బాగాలేకపోతే నీ పిల్లలు ఏం బాగుంటారు? నువ్వు హెల్తీగా ఉండాలా, నువ్వు పరిగెత్తా ఉండాలా, నువ్వు రైట్ ఫుడ్ తినాలి, నువ్వు కింద కూర్చొని భోంచేయాలా, నువ్వు అందరినీ ప్రేమగా మాట్లాడాలా. అది ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు. అంటే మనకు వచ్చిన ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లంకి కారణం ఫుడ్డే అంటారా? ఫుడ్ మంచిగా ఆలోచన ఫస్ట్ ఆలోచన కరెక్ట్గా ఉంటే ఏం తినాలో అదే చెప్తుంది. ఎవరితో ఫ్రెండ్ చేయాలని అదే చెప్తుంది. ఎప్పుడు పడుకోవాలని అది చెప్తుంది, ఎప్పుడు లేని అది చెప్తుంది, ఆందోళన లేకుండా కూడా అదే చెప్తుంది. నేను 2 గంటల తర్వాత ఒకసారి, ముందైతే 2 గంటలే అనుకునేవాడిని, ఇప్పుడు 2 గంటల తర్వాత యాక్టివ్గా ఉండా కదా. 8 గంటల తర్వాత మీరు ఆవిడిస్తూ ఉంటారు, 2 గంటల తర్వాత నేను బాగుంటా, నాకెందుకు అని ఆ కండిషన్ నుంచి బయటపడినా. 8 అవర్స్ అలా పొద్దున కాఫీ తాగితే నా మైండ్ పనిచేస్తుంది, సిగరెట్ తాగితే నాకు మోషన్ రాదు, ఇవన్నీ కండిషన్స్ బయటపడండి. ఈరోజు నేను పొద్దున్నే 5 to 7 మాట్లాడతాను జనరల్గా. ఏమైనా ఫోన్లు చేసినప్పుడు ఫోన్ చేసి, సార్ నాకు 1 లీటర్ నీళ్ళు తాగితేనే మోషన్ వస్తుంది సార్ అన్నాడు. రేపు నీళ్ళు తాగకుండా మోషన్ వచ్చింది అనుకో, తాకపోయినా వస్తుంది. నీళ్ళు తాగు మంచిదే, నీళ్ళు తాగితేనే మంచి వస్తుంది, సిగరెట్ తాగితేనే నాకు మైండ్ పనిచేస్తుంది, టీ తాగిపోతే నాకు బుర్ర పని చేయదు. ఇవన్నీ కండిషన్స్ బయటపడండి. నీ బ్రెయిన్లో రిసెప్టార్స్ను అడిక్షన్లోకి తీసుకుపోతాడు. ఇది చేస్తున్నది బయటపడండి. పళ్ళు తోముకోండి తినాలంటారు, తినాల్సి వచ్చింది, పళ్ళు తోమకూడదండి, ఏమవుతుంది? ఏం కాదు. మీరు వాడుతుంటే టూత్పేస్ట్ కంటే మంచిగా కొబ్బరి తింటే పళ్ళు క్లీన్ అవుతాయి. ఏం కాదు, ఏముండదు నోట్లో ఏమొస్తుంది? నీ పొట్టలో ఏముండాయో అదే బ్యాక్టీరియా నీ నోట్లో ఉంది, నీ బుర్రలో కూడా ఉంది బ్యాక్టీరియా. మనకు 70 ట్రిలియన్ల సెల్స్ ఉంటే బాడీలో 500 ట్రిలియన్ల మైక్రోబ్స్తో కలిసి బతుకుతా ఉన్నాం మనం 0B 9 బ్యాక్టీరియా అయిపోతుంది. అరే పిచ్చోడా, బ్యాక్టీరియాతో నువ్వు చస్తావు. ఆ బ్యాక్టీరియా నువ్వు చచ్చిపోతే ఆ బ్యాక్టీరియా బతకదు కాబట్టి మనల్ని బతికించేదానికి అది కష్టపడుతూ ఉంటుంది లోపల. నువ్వు తిన్న ఫుడ్ని మారుస్తూ ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది, చెడ్డ బ్యాక్టీరియా వచ్చి ఫైట్ చేస్తూ ఉంటుంది, చంపుతూ ఉంటుంది వాటిని. ఇంత ఫైటింగ్ జరుగుతూ ఉంది నీకు తెలియకనే. సో పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే అమ్మ కడుపు చల్లగా అంటే, కడుపు చల్లగా ఉంటే తల్లిలాగా అని. పొట్టలో ఉండే మైక్రోబ్స్ గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు, అడ్డం ఉంటుంది లోపల పొర, దాన్ని దాటుకొని పోయి కాంతార సినిమా లాస్ట్లో నాయన కొడుకు డ్యాన్స్ చేస్తారే అట్లా డ్యాన్స్ చేస్తూ ఉండే ఇప్పుడు నాకు. అందుకని ఇట్లా హెల్తీగా హ్యాపీగా ఉండాలి. సో అట్లా బ్యాక్టీరియా పొట్ట బాగుండాలంటే మీరు కాఫీలు, టీలు, కూల్ డ్రింక్లు, అవి యాంటీబయాటిక్లు, మందులు, ఊరికి జలుబు సేవ అని ఏకుండా ఉంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. పుల్లటి మజ్జిగ, అంబలి, ఈరోజు మిగిలిపోయిన అన్నం నీళ్లు పోసుకొని పిసుకొని తాగడము చేస్తే ఆటోమేటిక్గా బాగవుతారు. ఇవన్నీ మీ చేతుల్లో మీ ఇంట్లో చేయగలిగినే కదా నేను చెప్తా ఉంటాను. నేను కూడా అవే చేస్తా ఉంటా. నేను చేసి ఏం చేయలే. మీరు ఇంకా బాగా చేయగలిగితే చేయండి. పొద్దున్న గుమ్మడికాయ జ్యూస్ తాగండి, కరివేపాకు జ్యూస్ తాగండి, క్యారెట్ జ్యూస్ తాగండి, వాకింగ్ ఇంకా చేయండి మంచిగా, తప్పేమి లే. బట్ బేసిక్గా మీరు తినే రైసునో, రిఫైండ్ ఆయిల్, చక్కెర, బ్రాయిలర్ కోల్డ్లో, కూల్ డ్రింక్లో, నూడిల్స్ అవండి. ఫస్ట్ మీ కోరిక తీరలా, ఏదో సండే నా పొద్దో ఎప్పుడో తినండి పోనీ, ఆ రోజు చంపలు వేసుకోండి, స్వామి తప్పు క్షమించు స్వామి, మళ్ళీ బాగా తినండి. అందుకే మేము ఎవరైనా బయట పోయి పెళ్ళిళ్ళు తిన్నాం కానీ నాకు తెలుసు అందరికంటే బాగా తింటాను నేను. రైసు గీసు నాకు కావాల్సినవి అన్నీ తింటా. మళ్ళీ నెక్స్ట్ 15 రోజులు 20 రోజులు మా ఫుడ్ తింటా కదా. అంత ముందర గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోయి భోజనానికి కూర్చొని మంట ఎక్కువైపోయి భోంచే లేకుండా పోయి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటి ఇప్పుడు బజ్జీలు, మిర్చి బజ్జీలు కూడా ఎక్కడ బయట పోయినప్పుడు తినాల్సి వచ్చింది అనుకో, 6 బజ్జీలు తింటా, ఎంజాయ్ చేస్తా, ఏం కాదు. సో సూపర్గా ఉంది. నా పొట్ట లోపల మ్యూకస్ మెంబ్రేన్ అంటారు, నోట్లో నుంచి లోపల వరకు ఒక పొర ఉంటుంది. ఆ పొర యాసిడ్ లోపల మటన్ తింటే కూడా కరిగిపోతుంది కదా, ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేస్తాయి కదా. అట్లాంటిది నీ పొట్ట మీద ఎందుకు యాక్ట్ చేయదంటే ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనే ఒక పొర కాపాడుతాడు, అది నీట్గా రీబిల్డ్ అయింది. అప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నింది కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్, మంట, నొప్పి, బాధలు అవి పోయినాయి. ఇప్పుడు రాయి జావతో పోయినాయి. పొద్దున్నే 3 గ్లాసులు రాయి జావా, ఎక్కువ ఉండే వాళ్ళకి సాయంత్రం కూడా 3 గ్లాసులు రాయి జావా, తక్కువ ఉండే వాళ్ళకి పొద్దున్న 3 గ్లాసులు చాలు, ఆరికలు తింటే చాలు, సాయంత్రం రెండు జామకాయలు, అన్ని గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అయిపోయా హెల్త్ వచ్చేసా. సీజనల్ ఫ్రూట్స్ మంచిగా సీతాఫలంకాయలు, అల్లనేడు పండ్లు, జామకాయలు, పనసకాయలు, సపోటాలు ఒబ్బటి తెచ్చుకొని రండ్రా అని చెప్పి ఈరోజు సాయంత్రం నో ఫుడ్ అబ్బా, నో కుకింగ్, సో ఓన్లీ సపోటా పనసకాయ తెచ్చి కోసుకొని తినడం నా స్వామి, 10 తినండి. ఆ సీజన్లో అవి తినమని నేచర్ చెప్తా ఉంది, తినండి. ఇప్పుడు నేచర్ అంటే గొప్ప ఏం కాదా, మేము ఎవరు గొప్ప ఏం కాదు కదా.
సో నేచర్ ఏం చేస్తూ ఉంది, ఈ సీజన్లోనే మామిడి పళ్ళు వస్తాయి, ఈ సీజన్లో నాలుగేడు పండ్లు వస్తాయి, ఈ సీజన్లో వెలగ పండ్లు వస్తాయి, ఈ సీజన్లోనే పనసకాయలు వస్తాయి. అంటే తినరా అని అర్థము. దానికి ఎవడు చెప్పనక్కర్లే. కోసుకొని మంచిగా పనసకాయ అడే టాక్ అయిపించుకొని తినండి, బాగుంటే తీసుకొని ఫుల్గా కొనుక్కుంటే తక్కువ తింటారు కదా, ఎక్కువ రేట్ అని. సో కాయ తెచ్చుకోండి, ఆ కోసినప్పుడు అదే మెడిటేషన్. నూనె పూసుకొని పనసకాయ కోసి నేర్పిస్తే మీ పిల్లలకి అదే మెడిటేషన్. సో తినండి, ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. ఆడవాళ్ళు పాప మగవాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు పూజ చేస్తారు. స్వామి మా ఆరోగ్యం, మా ఆయన ఆరోగ్యం బాగుండాలి స్వామి. సో సో దేవుడు ప్రత్యక్షమై అమ్మ అని హస్బెండ్ పేరు ఏమి గోత్రము కులం కనుక్కొని ఈయన పొద్దున్నే 6 గంటలకి ఆడ తాగేసి సారాయి తాగేసి కాలంలో పడిపోయింటాడు. ఆయన లేపి ఆయన నీ భార్య పాపం నీ ఆరోగ్యం ఇదేనా దేవుని పని? నీకు ఆరోగ్యం బాగుండాలంటే పొద్దున్నే భార్య భర్త ఇద్దరు కలిసి వాకింగ్ పోండి, గట్టిగా నడవండి, D3 తక్కువ ఉండి నువ్వులు పూసుకొని ఎండలో ఉండండి, అంబలు తాగండి, సీరియల్ ఫ్రూట్స్ తినండి, రాగిదావు తాగండి, సద్దలు తినండి, జొన్నలు తినండి, మంచిగా జొన్న రొట్టె తీసుకొని వేడివేడిగా అట్ట తిని అంత అంత కర్రీ వేసుకొని తింటే ఎంత సూపర్ ఉంటుంది. ఏ టేస్ట్కి తక్కువ ఉంటుంది చెప్పదు. కంపు కొడతా ఉండే చేపల్ని తోమి కోసి పొట్ట పేగులు తీసి దాన్ని ఇట్ట పూసుకొని ఉంటాం కదా చేపల కంపుని, దానికి అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి వేసి పాలక్ గీలకి వేసి మళ్ళీ తింటా ఉంటారు. ఇంత శ్రమ పడతా ఉంటారు కదా. జొన్న రొట్టి చేయలేరా? చేసే ఇష్టపడి మనసు పెడితే అందరూ చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు. సార్ మరి నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఇందాక మీరు చెప్పినట్టు మనకి ఫుడ్ కూడా ఎక్కడ పడితే అక్కడ అంటే అంత న్యాచురల్ ఫుడ్ అనేది దొరకట్లేదు కదా సార్. ఇప్పుడు మరి ఇంత జామకాయ ఉండేది ఇంత పెద్దది అయింది కదా సార్, మరి ఇదే ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఇప్పుడు ఎంతో కొంత కాంప్రమైజ్ కావాలి కదా. ఇప్పుడు రైస్ 60 బస్తాలు పండించేదానికి ఎక్కువ యూరియాలు డిఏపీలు వేస్తారు. ఇంత పండేదానికి హైబ్రిడ్స్ అన్ని చేశారు, ఈజీగా రీపీజ్ అని చేశారు, చిన్నవి చేశారు, పాలిష్ చేశారు. దానికంటే అన్పాలిష్ రైస్ సింగిల్ పాలిష్ బెటరు, దానికంటే అన్పాలిష్ రైస్ బెటరు, దానికంటే దేశీ రైస్ బెటరు. నవరా బియ్యము, సిద్ధసనాలు, ఇవి బ్లాక్ రైస్, ఈ రాజముండి రైస్ ఇవన్నీ మంచిది. అది కూడా ఆర్గానిక్గా పండించుంటే మంచిది, దానికి పాలిష్ చేయకుండా ఉంటే మంచిది. అట్లా ఎంత వీలైతే అంత చేయాలి కదా. ఇప్పుడు మీరు తింటా ఉండే బయట చెత్త ఫుడ్స్ కంటే కూల్ డ్రింక్స్, పిజ్జాలు, చిప్స్లు వాటికంటే ఫ్రూట్స్ మంచివే కదా. ఆ ఫ్రూట్స్లో కూడా ఎప్పుడో ఎక్కడి నుంచినో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన యాపిలో, ఈ పియర్సో, ఇంకోటి ఏంది అదేదో డ్రాగన్ ఫ్రూటో, పియర్స్ ఏంటంటో బయట ఇంపోర్టెడ్ ఉన్నాయి. వాటికంటే మీ ఊర్లో పండేటివి బెటర్ కదా. మీ ఊర్లో ఈ సీజన్లో పండేటివి బెటర్ కదా. అది కూడా మీ ఊర్లో ఏ మహానుభావుడు మందులు కొట్టకుండా ఉండేటివి అది బెటర్ కదా. సో అట్లా ఎంత బెటర్ అయితే దానికి పోండి, ఎక్కడ వీలైతే దాన్ని చేయండి. మీరు ఇంకా వీలైతే హైదరాబాదును బెంగళూరును వదిలేసి మీ ఊరికి పోయి ఒక 1/2 ఎకరంలో 2 జామ చెట్లు, 2 బొప్పాయి చెట్లు, 2 మునగ చెట్లు, 2 సీతాఫలం చెట్లు అవి పెట్టుకొని 4 ఆకుకూరలు 4 కూరగాయలు వేసుకొని ఆ జొన్నలు రాగులు సద్దలకైతే ఎక్కువ మందులు కొట్టరు, ఈజీగా పడతాయి, వర్షాధారితంగా పడతాయి. ఆధారితంగా పండి ఏదైనా న్యూట్రిషన్ని వాల్యూ బాగుంటుంది. సో వాటితో జొన్న రొట్టె తిని ఈ జామకాయలు గిమకాయలు బొప్పాయికాయ తిని బాగుండండి. అసలు పనే చేయొద్దు. మీ తోటలో 1 గంట పని చేసుకొని జాలీగా వాకింగ్ చేయండి, సన్ రైజ్ చేయండి, నదులు ఈత కొట్టండి, అన్నీ చేయండి. ఆరోగ్యం ఊరికే వస్తుంది కదా. ఎందుకు ఉండాలి ఈ సొసైటీలో, ఈ సిటీల్లో అందరూ పొల్యూషన్లో ఉండి జలుబు థైరాయిడ్ బాయ ఆస్తమా వచ్చా ఎందుకు? పోండి, మీ ఊర్లోకి పోండి, బతకండి. అంటే మనం హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ మన థింకింగ్ కరెక్ట్గా ఉండాలి, దాని తర్వాత మంచి న్యాచురల్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో ఈ 2 కరెక్ట్గా ఉంటే మనం హెల్దీగా ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ 100%. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.